మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లండన్ వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక ఐప్యాకులతో మాట్లాడుతూ దేశమంతా మన వైపు చూస్తుందని అన్నారండి. అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిజంగానే దేశం అంతా మన వైపు చూసినాడు. మన వైపు అంటే ఆయన వైపు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ చూసిందంటారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు సార్? అంటే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ నిజంగానే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. అవును, అన్ని రకాలుగా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపు జాలిగా చూసింది. జాలిగా చూసి అలా దేశం మొత్తం కూడా. ఎందుకంటే దేశం మొత్తంలో కూడా ఏ ముఖ్యమంత్రికి కూడా జరగని పరాభవం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జరిగింది. అదండి జాలి. అందుకని మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం ఇతని వైపు జాలిగా చూసింది. 151 సీట్లు సాధించి అదే దేవుడి స్క్రిప్ట్. ఓకే, ఆయన తడతడకి దేవుడి స్క్రిప్ట్ గురించి చెప్తుంటాడు. అవును. 151లో మధ్యలో 5 మాయమైపోయింది. అది 11 మిగిలింది. అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి మిగిలింది. మిగిలింది అది చివరికి మిగిలింది అది. ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలా చాలా సందర్భాల్లో అంటే అధికార మార్పిడి జరగటం అనేది సహజం. అందులో పెద్ద మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే జరిగింది కాదు. అధికార మార్పిడి అనేది జరిగిన తర్వాత అంటే ఆ కోపంలో, ఆ భావోద్వేగంలో, ఆ ఆవేశంలో, ఆవేదనలో, ఏదో ఒక రియాక్షన్లో ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత అంటే ఫలితం చూసిన తర్వాత ఓటరు జాలి పడతాడు. ఓకే, ఓడిపోయిన వాడి మీద ఓటరు జాలి పడతాడు. కరెక్ట్ అండి. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అతను స్క్రీన్ మీదకి వచ్చి ఏడ్చినా కానీ ఎవరు జాలి పడలేదు. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత. అంటే ఇదేదో నేను అంత కసి ఉంది, అంత ఇదేదో నేనేదో ఒక దీంతో చెప్పడం కాదు మీకు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే, స్క్రీన్ మీదకి టీవీ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే, కెమెరా ముందరకు వచ్చి అతను చూసి నవ్వుకున్నారు అందరు. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కెమెరా ముందరకు వచ్చి, నేను తెలియక కొన్ని తప్పులు చేశాను, దానివల్ల మీకు ఎవరికైనా బాధ కలిగి ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి ఉన్నా, నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, మీకోసం నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటాను అని చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం తగ్గి కొంతమందికైనా ప్రేమ పెరగటానికి ఆస్కారం ఉండేది. ఓకే, కానీ ఆయన స్క్రీన్ మీదకు వచ్చి కూడా, వచ్చిన తర్వాత కూడా మీరు తప్పు చేశారు, నేను మీకు డబ్బులు ఇచ్చాను, నాకు ఓటు వేయమని మీకు డబ్బులు ఇచ్చాను, నా దగ్గర డబ్బులు తీసుకొని మీరు నాకు ఓటు వేయలేదు అని చెప్పాడు. అంటే మాయమైపోయారు అని చెప్పాడండి. అంటే ఆయన మాటల్లో అంతరార్థం ఏంటంటే, నేను మీకు డబ్బులు ఇచ్చాను, నాకు ఓటేయమని మీకు డబ్బులు ఇచ్చాను, మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ నాకు ఓటేయలేదు. అది ఆయన సొంత డబ్బులా అనే డౌట్గా ఉందండి. సొంత డబ్బులు కాదు కదా. అదే ఇప్పుడు అందరూ కూడా ఇదే అడుగుతూ ఉన్నారు. నీ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్న ప్యాలెస్ అమ్మి ఇచ్చావా, బెంగళూరు యలహంకలో ఉన్న ప్యాలెస్ అమ్మి ఇచ్చావా, తాడేపల్లి ప్యాలెస్ అమ్మి నువ్వు మాకు ఇచ్చావా, మా డబ్బులే కదా నువ్వు మాకు ఇచ్చింది అని అడుగుతున్నారు. అంటే ఓటమి చెందిన వ్యక్తి, అంటే అధికారంలో ఉన్నంత కాలం దర్పం ప్రదర్శించిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత అయినా మారాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కూడా మారలేదు. అతని అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. నేను డబ్బులు ఇచ్చాను, మీ ఓట్లన్నీ ఎక్కడికి పోయినాయో దేవుడికే తెలియాలి. అంటే నీ బాబాయిని ఎవరు మర్డర్ చేశారో దేవుడికే తెలియాలి, నీకు ఓట్లు ఎందుకు రాలేదో దేవుడికే తెలియాలి. ఇంకా నీకు నాకు ఏం తెలుస్తుంది? ఇంకా నీకేం తెలుస్తుందో చెప్పు పోని.
5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఏం తెలుసు? అన్ని దేవుడికే తెలుసా? బాబాయ్ని వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారో దేవుడికే తెలియాలా? నీకు ఓట్లు ఎందుకు వేయలేదో దేవుడికే తెలియాలా? ఇంక నీకేం తెలీదా? అంటే ఇవన్నీ కూడా మనం ఒక నాయకుడు ఏ విధంగా ఉండకూడదు అని చెప్పటానికి మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేది ఎందుకు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కోపం కసి కాదు. ఇంకెందుకు ఓడిపోయిన వ్యక్తి మీద మనకి కోపం కసి ఇంకెందుకు ఉంటాయి? ఒక దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పెడ రెక్కలు విరిచి కట్టి చంపితే కసి ఉంటుంది, కోపం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి మరిచిపోతాం. కానీ జగన్మోహన్ రెడ్డికి జరిగింది ఏంటో తెలుసా? అనుక్షణం ప్రజలందరూ డాక్టర్ సుధాకర్ని గుర్తు తెచ్చుకున్నారు, గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు ఈ రోజు వరకు. ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి నేనే చంపాను అని చెప్పి బాడీ తీసుకొచ్చి వాళ్ళ ఆవిడికి ఇచ్చి, తీసుకో మీ ఆయన బాడీ తీసుకో అని చెప్పిన సంఘటన ఇంకా ప్రజల కళ్ళ ముందర అట్ట కళ్ళ కట్టినట్టు ఇంకా కనపడుతూనే ఉంది. ఒక పిల్లవాడు తన అక్కని ఎవడో వేధిస్తూ ఉంటే, ఎందుకురా వేధిస్తున్నావు అంటే వాడి మీద కిరసనాయలు పోసి తగలబెట్టారు 12 ఏళ్ల పిల్లవాడి మీద. ఆ సంఘటన ఇంకా మర్చిపోవట్లేదు, కళ్ళకు కనపడుతూనే ఉంది. ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, మన ఇంట్లో వ్యక్తులైనా సరే చనిపోయిన తర్వాత 10 రోజుల్లో 11 రోజుల్లో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొద్దిగా మర్చిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన ఒక్కొక్క అరాచకం ఈ రోజుకి మనకి ఇట్లా ఇంకా గుర్తుంది, చెవుల్లో మారుమోగుతున్నది. అంటే ఓటరు ఈ తరహాలో కాకుండా ఎట్లా రియాక్షన్ ఇస్తాడు చెప్పండి? ఇంత ఉత్తరాంధ్ర ఊడ్చేసిందండి, కోస్తా అయితే కుమ్మేసింది, రాయలసీమ రాయలసీమ అయితే రచ్చరచ్చ చేసేసిందండి. రాయలసీమలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక మార్పు వస్తుంది అని నేను అనుకున్నానండి. అంటే బహుశా నేను అమాయకుడిని కావచ్చు. కడప ఎమ్మెల్యే కూడా టీడీపీ అభ్యర్థి గెలిచాడండి. ఆమె గెలిచింది మేడం, మాధవి గెలిచింది. ఒక్కళ్ళు కాదండి, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, మామూలుగా అంటే క్యాండిడేట్ల సెలక్షన్ బాగలేదన్నారు తెలుగుదేశం, బీజేపీ వాళ్ళవి. బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వటం ఏంటన్నారు, బీజేపీకి ఇచ్చిన సీట్లన్నీ పోతాయన్నారు. జనసేనకు అసలు 21 ఇవ్వటం ఏంటండి, వాళ్ళు ఎక్కడ గెలవరు అన్నారు. మాస్టర్ మీకు ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేన. రికార్డు ఉందండి ఇంతవరకు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఈ రికార్డు లేదు. ప్రపంచంలో, దేశంలో కాదు, ఎక్కడెక్కడ ఓడిపోవడం ఉంటుందండి. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే 100% స్ట్రైక్ రేట్ అనమాట. 100% స్ట్రైక్ రేట్. తమిళనాడులో ఒకసారి జరిగింది. జయలలితని చీరలాగారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో, కరుణానిధి అండ్ బ్యాచ్. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే అన్ని స్థానాల్లో ఏఐడిఎంకే గెలిచింది, జయలలిత పార్టీ గెలిచింది. ఒక్క స్థానంలో గెలవాల, ఒక్క కరుణానిధి ఒక్కడు గెలిచాడు. ఓకే, ఆ ఒక్కడు అనమాట. కరుణానిధి ఒక్కడే గెలిచాడు. అయితే 100% లేదు, 100% లేదు, 99.99% ఉంది తప్ప 100% ఉన్నది ఒక జనసేనకే. ప్రపంచంలో, దేశంలో కాదు, అసలు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి కూడా 100% ఫలితాలు రాలేదు. తెలుగుదేశం పార్టీ అసలు ఎక్కడికి అక్కడ తెలుగుదేశం, ఇక్కడ తెలుగుదేశం, ఇక్కడ తెలుగుదేశం, మొత్తం తెలుగుదేశమే కనపడుతుంది. 144 స్థానాల్లో పోటీ చేస్తే 132, 133 మొత్తం అక్కడ ఎక్కడ చూసిన తెలుగుదేశం క్యాండిడేట్లు వస్తే ఇప్పుడు
చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతున్నది. మరి వాళ్ళందరూ అంటే ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి? ఉమ్, ఇంతమంది గెలిస్తే అవును. ఎవరికి ఇవ్వాలి? అందరూ సమర్థులే. అందరూ ఈ 5 సంవత్సరాల పాటు ప్రాణాలకి తెగించి పోరాడిన వాళ్ళే. ఈ 5 సంవత్సరాలు త్యాగాలు చేసిన వాళ్ళే. ఎవరికి ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి? ఇది చంద్రబాబు నాయుడు ఎదుర్కోబోతున్న అవును. ప్రధానమైన మొదటి సమస్య. ఉమ్, ఎవరెవరికి మంత్రి పదవి ఎట్లా పికప్ చేసుకుంటాడు? ఉమ్, ఏ యాడ్ స్టిక్ పెట్టుకుంటే సెట్ అవుతారు? ఉమ్. నువ్వు ఏ యాడ్ స్టిక్ పెట్టుకున్నా 100 మంది తయారవుతారు. అంత సీనియర్ ఉన్నారు. సీనియర్లే కాదండి, ఉమ్, ప్రాణాలకి తెగించి పోరాడారు. అదే. ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడారు. ఉమ్, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి, ఉమ్, కార్యకర్తని కాపాడుకోవటానికి రాత్రుళ్ళు నిద్రపోని ఉమ్, తెలుగుదేశం నాయకులు నాకు చాలా మంది తెలుసండి. ఉమ్, ఈ తరహా మీకు చంద్రగిరి నియోజకవర్గంలో చూస్తే ఉమ్, పులివర్తి నాని అవును. అనే తెలుగుదేశం క్యాండిడేట్ మీద పెద్ద సుత్తి, దాన్ని సమ్మెట అంటారు కదా, అవును. సుత్తిలో పెద్ద సైజు, ఉమ్, దాన్ని తీసుకు గుండెల మీద కొడితే అవునండి. అమ్మో. దిక్కుముక్కు లేని పరిస్థితుల్లో ఉమ్, అతను అసలు ఇంకా దొంగ ఓట్లు తీసేయటానికి అతనికి శక్తి సరిపోలేదు. అవును. పోరాడాడు. అప్పుడు అటాకులు జరిగినాయి అతని మీద. ఉమ్, నాకు 4-5 సార్లు మర్డర్ అటాకులు జరిగినాయి, అటెంప్ట్ మర్డర్లు. అవును. ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత వేటాడారు అవును. ప్రత్యర్థులు. ఆ ఆ అటువంటి నాయకుడిని ఉమ్. ప్రజలు దగ్గరుండి కాపాడుకున్నారు. అదంతా కూడా ఈ రిజల్ట్ లో చూపించారు. ఈ ప్రజలందరూ కాపాడుకున్నారండి. అదే. మాకు కావాలి, ఈ నాయకుడు కావాలి, ఈ నాయకుడు కావాలి, ఈ నాయకుడు కావాలి అని చెప్పి ఉమ్, అందరిని ఎంచుకున్నారు. మీరు చూడండి, అవును. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట ఉమ్, వచ్చిన మెజారిటీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాండిడేట్లకు వచ్చిన మెజారిటీలు కంపేర్ చేసుకోండి. ఉమ్, ఒక్కొక్కళ్ళకి 90,000, 94,000, 90. లోకేష్ అయితే ఉమ్. అసలు మంగళగిరిలో చరిత్ర అటండి. లోకేష్ 32 సంవత్సరాల చరిత్ర అంటండి. లోకేష్ని హికిల్ చేశారు. ఉమ్, ఓడిపోయావు నువ్వేం, మొదటిసారి పోటీ చేసి మొదటిసారి ఓడిపోయావు, నువ్వేం మనకు వస్తావు? ఉమ్, చంద్రబాబు నాయుడిని పట్టుకొని ఆ కొడాలి నాని, పేర్ని నాని, ఈ గలీజ్ బ్యాచ్ ఉంది కదా, ఆర్కే రోజా, అవును. కొడుకునే గెలిపించుకోలేకపోయావు, నువ్వేం పనికి వస్తావని చంద్రబాబు నాయుడు అని. ఉమ్, ఈ రోజున 91,500 ఓట్ల మెజారిటీ, మొత్తం ఓట్లు కాదు, మెజారిటీ. మెజారిటీ. ఉమ్, ఆ నియోజకవర్గానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఒక బీసీ చెల్లెలకి ఉమ్, నేను సీట్ ఇస్తానంటే నా తమ్ముడు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వచ్ఛందంగా పక్కకి తప్పుకున్నాడని. ఎంత అబద్ధం అండి అది? ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వచ్ఛందంగా పక్కకి తప్పుకున్నాడా? ఉమ్, ఆళ్ల రామకృష్ణారెడ్డిని నువ్వు పనికొస్తే నీ ఐపాక్ టీంలో సరిగ్గా రిజల్ట్ రాకపోతే తీసి పక్కన పెట్టి ఇంకొకళ్ళని పెట్టావు. మళ్ళీ సర్వే చేయించావు, వాళ్ళకి రిజల్ట్ రాకపోతే వాళ్ళని తీసి ఇంకొకళ్ళని పెట్టావు. ఉమ్, చిరంజీవి, గంజి చిరంజీవి, అవును. కాండ్రు కమల, ఇట్లా మొత్తం నలుగురు అభ్యర్థుల్ని మార్చుకొని నువ్వు పదే సర్వే చేసుకొని ఉమ్, చివరికి మరుగుడు లావణ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడు. ఉమ్, దానికి వచ్చి అంటే పచ్చి అబద్ధాలు అనమాట. ప్రజల దగ్గరకు వచ్చి అవును. బీసీకి ఒక బీసీకి సీటు ఇస్తానంటే నా తమ్ముడు, నా ప్రాణ సమానుడు, అసలు సౌమ్యుడు, ఏదో రకరకాల మాట్లాడతాడు కదా, ఉత్తముడు, ఉత్తముడు, అటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి సీటు పక్క త్యాగం చేశాడని చెప్పాడు. ఎవరన్నా నమ్ముతారండి? ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక హైదరాబాదులో సగం హైదరాబాదు ఉన్న ఆస్తిపరురాలు ఒక ఆమెని పక్కన పెట్టుకొని అంతంత మాత్రం అన్నాడు. ఆస్తులు కూడా అంతంత మాత్రమే. బుట్ట రేణుక ఆమె పేరు. బుట్టమ్మ అంటాడేంటండి? బుట్ట రేణుకమ్మ అనాలి కదా. అవును. బుట్టమ్మ, మా బుట్టమ్మకి ఆ ఆస్తులు కూడా అంతంత మాత్రమే. కొడాలి నాని లాంటి ఒక ఉగ్రవాదిని పక్కన పెట్టుకొని సౌమ్యుడు అని చెప్తాడు. ఈ తరహాలో అంటే ప్రచారం, అసలు ఎన్నికల ప్రచారం చేసే విధానమే అతనికి తెలియదు. మీరు అదే చంద్రబాబు నాయుడు చూడండి,
చంద్రబాబు ఒక 2.5-3 సంవత్సరాల నుంచి ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏది విధ్వంసం ఎలా వినాశం ఎలా అయింది ఆ ఎన్ని కూడా పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ చెబుతూ ఉంటే ప్రజల నుంచి స్పందన రాలా. అవును. మొదట్లో ప్రజల అవును. నుంచి స్పందన రాలా. ప్రజల నుంచి స్పందన రాకపోతే ఈరోజు తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేశారు, పర్వాలేదులే అని మీరు ఊరుకుంటే రేపొద్దున ఈ దాడులు మీ ఇంటి వరకు వస్తాయి అని చెప్పాడు ఆయన. అది ఆయన చెప్పినట్టే దళితుల్ని ఊచకోత కోశారు, బీసీలని ఊచకోత కోశారు, ముస్లింలను బతకనివ్వలేదు, అదండి. చిన్న చిన్న వ్యాపారస్తుల్ని కూడా బతకనివ్వలేదు. ఆ తరహా మొత్తం ప్రతి వాడి ఇంటి గడపని తొక్కింది ఈ దౌర్జన్యం. ప్రతి గడపకి వచ్చేసింది. ఇంకా క్యాస్ట్ చూడలేదండి, క్యాస్ట్ చూడలేదు. అంటే జనరల్గా మనోడికి అని క్యాస్ట్ కూడా అంటే నేను చెప్తున్నానంటే కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి ఉందండి, ఇది మొత్తం రెడ్లు ఎక్కువ అండి అది. కానీ అక్కడ విచిత్రంగా బీజేపీ క్యాండిడేట్ ఆయన మీరు చెప్పిన యాక్చువల్ తెలుగుదేశం పార్టీ బీజేపీకి వచ్చాడు. అది ఈ అంటే ఈ సర్దుబాటులో. కానీ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి కదా రెడ్లందరూ కూడా. అదే చెప్తున్నా. ఇప్పుడు చాలా చోట్ల చూడలేదే జరిగింది. అసలు ఆయన పాపం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన సైకిల్ గుర్తు లేకపోతే నేను గెలవను, నన్ను వదిలేయండి, నేను పోటీ చేయనని చెప్పి తప్పుకున్నాడు రామకృష్ణారెడ్డి. నేను ఉన్నానండి, నేను పోటీ చేయనండి, నాకు సైకిల్ గుర్తు లేకపోతే నన్ను కష్టం అండి. లేదు 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 నువ్వు పోటీ చేయని చెప్పి కమలం పువ్వు గుర్తు ఇచ్చి పోటీ చేయిస్తే మెజార్టీ విపరీతమైన మెజార్టీతో ప్రజలు ఆదరించారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మనసులో ఒకటే ఉంది, ఫ్యాను గుర్తు కాకుండా ఏ గుర్తుకైనా సరే ఓటేద్దామని ఫిక్స్ అయిపోయారు. అది కన్ఫ్యూజ్ అవ్వలేదు. అంటే ఈ స్పీచ్ ప్రకారం చూస్తే అసలు కొద్దిగా ఆయన చెప్పిన విధానం ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉందండి. మీరు చెప్పినట్టు క్షమించండి, నేను మీరు అనుకున్న దానికి స్థాయి అంటే రెండోసారి అంటే ఫ్యూచర్లో వచ్చినప్పుడు అడగడానికి బాగుండేది. మీదే తప్పు అంటే సరే మాత్రం అసలు మీరు ఆ స్పీచ్ మొత్తం వింటే చివరికి వచ్చేటప్పటికి ఏడుస్తాడు. ఏడవటం ఏంటి? నువ్వు పులివెందుల పులివి కదా, సింహం సింగిల్గా వస్తుంది కదా, నువ్వు ఏడవటం ఏంటి? నువ్వు ఏడవకూడదు కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది మీకు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, మాట్లాడుతున్నాడు అంటే చాలామంది అటెన్షన్ పే చేసి ఏం చెప్తాడో విందాం, ఇప్పటికైనా మనిషి పశ్చాత్తాపడుతున్నాడా అని చూద్దామని చెప్పి ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అతని ముఖంలో పశ్చాత్తాపం లేదు, అదే క్రూరత్వం, అదే కర్కశత్వం, అదే క్రూకెడ్నెస్ తొంగి చూస్తూనే ఉంది. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా కానీ జాలి కలగట్లేదు అంటే ప్రజలు ఎన్ని రకాల బాధలు అనుభవించారో జగన్మోహన్ రెడ్డి పాలనలో. అన్ని వర్గాల వరకు ఇబ్బంది అయింది. అన్ని వర్గాలు మీకు రైతులకి నేను చేశాను, 1.5 కోటి మంది రైతులకి చేశాను. అవునండి. ఆ రైతులు ఏమైపోయారు? వాళ్ళ ఓట్లు అమ్మఒడి తల్లులు ఏమైపోయారు? అవ్వాతాతలు ప్రేమ ఏమైపోయింది? అసలు ఇంకో పచ్చాబద్ధం ఏంటంటే అందరికీ నేను ఫీజులు కట్టాను కదా అంటాడు. ఎవరికి ఫీజులు కట్టావు? నువ్వు 2 పిల్లలకి నువ్వు అమ్మఒడి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లాడికే అని చెప్పి ఆ ఒక పిల్లాడికి కూడా 2,000 మిగుల్చుకొని 15,000 ఇస్తానని చెప్పి నువ్వు 13,000 ఇచ్చిన నువ్వు అందరికీ ఫీజులు కట్టిన ఆ తల్లులు నాకు ఆ తల్లుల ఓట్లు ఏమైనా తెలియదంటే ఇది ఈ తరహాలో. అయితే ఆయనలో మార్పు లేదు, ఆయనలో మార్పు కనపడలేదు. అతని మొత్తం మొత్తం స్పీచ్ అంతా కూడా చూస్తే అతనిలో ఏ మాత్రం మార్పు కనపట్టలేదు. అధికారం పోయిందన్న ఏడుపు తప్ప పశ్చాత్తాపం కనపట్టలేదు. ఇదండి సత్యమూర్తి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.